మారేడుమిల్లి బస్సు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో మృతులకు 5 లక్షల చొప్పున పరిహారం అందించబోతున్న సర్కార్ క్షతగాత్రులకు 2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి అనిత 9 మంది మరణించడం బాధాకరమని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందిస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు హోంమంత్రి అనిత. మరోవైపు చింతూరు ఏరియా ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. బస్సు ఎర్లీ మార్నింగ్ బోల్తా పట్టడం మనందరికీ కూడా తెలుసు. అందులోని 9 మంది మృతి చెందడం కూడా చాలా బాధాకరమైన సంఘటన, దురదృష్టకరమైన సంఘటన. సంఘటన తెలిసిన వెంటనే ఇమీడియట్గా లోకల్ ఎస్పీ గారు, అదేవిధంగా లోకల్ పోలీస్ సిబ్బంది, అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా స్పాట్కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ తొందరగా చేసి ఇక్కడ ఉన్న క్షతగాత్రులందరినీ కూడా ఇమీడియట్గా చింతూరు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. ఇందులో సుమారుగా 5 మహిళలు చనిపోవడం, 4 పురుషులు చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకర సంఘటన. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా మనందరం కూడా తీసుకోవాలి, గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. వీళ్ళందరూ కూడా చిత్తూరు నుంచి వచ్చారు. టెంపుల్ టూరిజాన్ని విజిట్ చేస్తూ భద్రాచలం వెళ్తుండగా జరిగిన సంఘటన. ఇక్కడికి మేము వచ్చిన తర్వాత కూడా సంఘటన చూస్తూ ఉంటే టూరిస్టులు అందరూ కూడా చాలా మంది ఇటువైపు వచ్చే పరిస్థితి. వచ్చేటప్పుడు కూడా టూరిస్టులు వచ్చేటప్పుడు కూడా మేము కూడా ఇంతకు ముందు ఒక టైం బాండ్ పెట్టేవాళ్ళం. ఇలాంటి శీతాకాలం టైంలో పొగమంచు చాలా ఎక్కువగా ఉంటుంది, విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కొంత టైం టు టైం ఈరోజు మేము రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టేదానికి ఈరోజు ఎస్పీ గారు కూడా, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఒక 10 to 6 నైట్ ప్రయాణాలు, ఈ టూరిస్ట్ బస్సులు ఇలాంటివన్నీ కూడా ప్రయాణాలు లేకుండా చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.